క్వశ్చన్. దానికి కృష్ణాంజలి గారు సమాధానం చెప్పారు. 5 సంవత్సరాలు అయిపోయింది కదా అంటారు. మేము అడుగుతుంది కూడా అదే. మీ కార్యకర్తలకి ప్రభుత్వం నుంచి సొమ్మునిచ్చి, ప్రజా సొమ్మునిచ్చి వాళ్ళని రేపు మేము అప్పుడు కాదు 4 సంవత్సరాలు చెప్తున్నాం, వీళ్ళని వాడుకోబోతున్నది ఎన్నికల సమయంలో 2 నెలల ముందు ఎన్నికల కోసము అని. ఈ లోపు వీళ్ళతో చేయించే సేవలన్నీ కూడా ప్రజలకు దగ్గర అవడం కోసం చేయించే సేవలు సొమ్మునిచ్చి, ప్రభుత్వ సొమ్మునిచ్చి అని మేము మొదటి నుంచి చెప్తున్నాం. అదే ఇప్పుడు నిజమైంది. ఇప్పుడు ఆ యొక్క దేవతా వస్త్రాలు తీశారు. ఇప్పుడు అది తీసేశారంటే కన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసింది. కారణం ఏంటంటే ఇక్కడ జనసేన, తెలుగుదేశము లేకపోతే ఇతర ప్రతిపక్షాలు కాదు, హైకోర్టులో రిట్ పిటిషన్. మరి ఆ మాత్రం కూడా సోయి లేకుండా రాజకీయం వాళ్ళు ఎట్లాగ బొగలుతారు? ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కదా. వాళ్ళలో ఎవడైనా గుండె మీద చేసుకున్నప్పుడు నేను వైసీపీ కార్యకర్తలు కాదు, నేను నిష్పాక్షంగా వాలంటీర్గా పనిచేశాను, ఎవడన్నా ఒక్కరితో చెప్పించండి. రిట్ పిటిషన్ నెంబర్ చేసింది ఎప్పుడు? 24 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరంలో నెంబర్ 64/19/2024 64/19 అని వచ్చిందంటే రీసెంట్ మంత్స్ లో వేసింది. అది ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? 13/3/24 వచ్చింది ఆర్డర్. వీళ్ళని విధుల నుంచి దూరంగా ఉంచండి అని కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ప్రకారం నిర్ణయం మీరు తీసుకోండి అని ఇచ్చిందా? డైరెక్షన్ ఇచ్చింది. చదువు కావాలని వినిపిస్తాను చూడండి. వాలంటీర్ షల్ బి బార్డ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్, షల్ బి బార్డ్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఇంక్లూడింగ్ పెన్షన్స్. అప్పుడు వీళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు నడుస్తున్నది ఈసీ ఆధ్వర్యంలో ముందు కదా. ఇప్పుడు ఈసీకి మొన్న వచ్చింది ఈ తీర్పు ఇచ్చిన నాటికి ఈసీ లేదు, ఎలక్షన్ షెడ్యూల్ లేదు. ఆ తీర్పు వచ్చేటప్పుడు ఎవరు అధికారులు ఉంటారో వాళ్ళకి ఇస్తారండి. లేదు ఆ తీర్పు వచ్చే ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆ ఉత్తర్వు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక వచ్చింది ఈ తీర్పు. ముందు వచ్చింది అట్లానే కనబడుతుంది. రెండోది ఏంటంటే ఇది ప్రభుత్వానికి ఇచ్చిన, ఇప్పుడు ప్రభుత్వం రన్ చేస్తుంది ఎవరు? ఒకవేళ మీ వాదన తీసుకుందాం. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పుడు రన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం హెడెడ్ బై జగన్మోహన్ రెడ్డి కాదు. నోటిఫికేషన్ వచ్చేసింది ఆర్డర్. సో ఇప్పుడు డైరెక్షన్స్ ఎవరు ఇవ్వాలా? ఒక ప్రభుత్వానికి ఆ నోటీస్ వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఇవ్వాలా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలా? వాళ్ళు క్లారిటీగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం